అవికావెన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది దోస్తులు. వాయిస్ సరిగా వస్తలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అందరూ వీడియో లెంత్ పెంచండి పెంచండి అని అడుగుతున్నారు. మేము మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం దోస్తులు. లైక్స్ అయితే అస్సలు రావడం లేదు. టార్గెట్ 2K లైక్స్ దోస్తులు. మన వీడియోస్కి 2K లైక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోని పెంచుతాము. అసలు 1K లైక్స్ కూడా వస్తలేవు. నేను కష్టపడడానికి ప్రతిఫలం ఉండాలి కదా దోస్తులు. మరి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లనే కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పండి. మరి దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 103కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అప్పుడే లేచిందా మేడం? తెల్లారిందా? నువ్వు ఇప్పుడు ఎందుకు లేచినావు శరత్? పోయి పండుకపో. నువ్వేమెత్తిపోయినట్టు లేచినావే పొద్దున్నే? టిఫిన్ చేయొద్దా నేను? మాసేసినావు, తీ పండుకపో. అరే బ్రేక్ఫాస్ట్ చేస్తానే, చెప్పు ఏం చేయను? ఫస్ట్ అయితే ముఖం కడకపో, గబ్బు వాసన వస్తుంది నోట్ల నుంచి. బ్రషింగ్ చేయకపోతే గబ్బు వాసన రాకపోతే సువాసన వస్తుందా? అవే పో, బ్రషింగ్ చేసుకొని స్నానం చేయపో, పండుకోకపోతే. చేస్తానే, ఫస్ట్ ఏం టిఫిన్ చేయనో చెప్తే అన్ని రెడీ పెట్టుకుంటా. ఇగో ఏం టిఫిన్ అవసరం లేదు, ఇవాళ అమ్మ అత్త అన్నది. ఓ నీ అవ్వ, అమ్మ వచ్చాక పస్తులు ఎండబెడతావి మమ్మల్ని. ఏదో ఒకటి చేస్తా. చెయ్యి అమ్మ వచ్చే ముందు అమ్మ ముందట బిల్డప్ ఇయ్యగా. నేనే మస్తు చేస్తానా మస్తు చూసుకుంటానా అని నాకు తెలుసు నీ సంగతి. నేనెందుకు బిల్డప్ ఇస్తానే? నిన్న చేసినా కదా మంచిగా ఉప్మా. అద్భుతమైన ఉప్మా. మరి ఇవాళ కూడా గట్లనే చేస్తానే అంటే మళ్ళీ మీ అమ్మ వస్తుంది కాబట్టి చేస్తాను అంటావు. ఇంకేం చేస్తా చెప్పు, మళ్ళా గదే ఉప్మా వేసి పెడతావు. కాదు, నిన్న మంచిగా కాలే ఉప్మా, కానీ ఇవాళ ఏది చేయమంటే అది చేస్తా. పక్కకు యూట్యూబ్ ఆన్ చేసుకుంటా. అమ్మ చెంచవంట, నాన్న గరిటెవంట, ఉస్మాయి ఫుడ్స్, స్రవంతిస్ కిచెన్ అన్నీ చూస్తా, చేస్తా. మాయేసినావు తీ. అమ్మ వస్తున్నది, నన్ను ఒరియకు. ఎన్నిసార్లు చెప్తావే అమ్మ వస్తుంది అని? మీ అమ్మ వచ్చేసరికి నా ఆఫీస్ టైం అవుతుంది. పో అన్న ఆఫీస్కి. టిఫిన్ ఎప్పుడు చేస్తుంది, నేనెప్పుడు తింటా, ఆఫీస్కి ఎప్పుడు పోతా? ఇక అమ్మ వడలు చేసుకొని వస్తుంది. అందరం మనిషికింత టిఫిన్ లెక్క అవుతుంది. మధ్యాహ్నం వంట చేసేసరికి నువ్వు ఆఫీస్ నుంచి వస్తావు. ఈ ఇంటికి రావన్నా అవి రోజు బాక్స్ వద్దా? అమ్మతోటి పొద్దున్నే టిఫిన్ కట్టుడు ఏమవుతుంది శరత్? మధ్యాహ్నం మర్చిపో మంచిగా. అందరం కలిసి కొన్ని రోజులు మాట్లాడుకుంటూ తినచ్చు. నాకు కూడా సంతోషం. నిజంగా నేను వస్తే నీకు సంతోషమానే? కాదు, బాధ అవుతుంది నువ్వు వస్తే. పొద్దుగాలు ఎప్పుడో పోతాడు, రాత్రికి వస్తాడు 7:30కు. ఉన్నట్టుంటుంది అసలు ఇంట్లో. మధ్యాహ్నం మర్చిపోతానన్నా కొంచెం మంచిగా ఉంటుంది. నేను ఆడికి ఈడికి తిరుక్కుంటా కూర్చుంటే పనోడి చేస్తాడే. ఎవ్వడి ఏడు, ఆఫీసులో నువ్వు ఒక్కనివే ఉంటివి. నీ మీదే నడుతుంది కదా పెద్ద కంపెనీ. బంటిగానికి నేను నిన్ననే చెప్పిన, అరే ప్రొద్దున్న ఏదైనా వెరైటీ టిఫిన్ చేద్దాం రా, తొందర లేవమని. అది ఇంకా లేవని లేడా? వాని సతాయించకు. రాత్రి అంతా చదువుకొని అంటాడు పాపం. ప్రొద్దున్నే లేపకు, నిద్ర సరిపోవద్దా? సరే అమ్మా. అగో అంత మంచిదేనా అత్తమ్మా? బస్ స్టాండ్లో దిగినప్పుడు చెప్తే నేను బండి మీద ఎక్కించుకొని వద్దు కదా? ఏంది కలడు, పొద్దుగాల నిన్ను లేపాలి, నీకు ఇబ్బంది అవుతుంది. బిడ్డ అంత మంచిదేనా? బిడ్డ ఎట్లున్నావు తల్లి, అంత మంచిదేనా? మంచిదే అమ్మా. వాంతులు అయితే అయితలేవు కదా బిడ్డ? అయితలేవమ్మా, కొంచెం శాతగా అన్నట్టే అనిపిస్తుంది. గట్లనే ఉంటుంది బిడ్డ కొన్ని రోజుల దాకా. మంచిగా తింటే ఇంత బలం. బ్యాగ్ ఏదే? వడలు తెస్తా అన్నావు కదా? అబ్బా వడలు నేనడన్నా చూసిందా, ఇప్పుడే చూస్తుందా అన్నట్టు ఎత్తంది. గట్లనే ఉంటుంది అల్లుడు. కడుపుతోటి ఉంటే అమ్మ చేసినవి గట్లనే తినబుద్ధి అవుతుంది. నీకెందుకు శరత్, నా ఇష్టం. అమ్మ తెచ్చినవా లేదా వడలు? తెస్తా అని చెప్పినావు. తెచ్చిన బిడ్డ తెచ్చిన. అల్లుడు కొంచెం బ్యాగ్ పట్టుకురావా? ముందు రూమ్లో పెట్టినా బాగా బరువై పాడైంది, చేతులు గుంజుకపోవట్టే. తెస్తాత్తమ్మా, మీరుండండి. మరి ఎందుకే అమ్మ ఫోన్ అన్న వేయవు? బస్ స్టాండ్ నుంచి ఈడికి తీసుకొస్తుండే బండి మీద. నాకు ఫోన్ చేయకపోతే ఆటోలోనన్నా రావాలత్తమ్మా. ఇంకా బరువు మోసుకుంటా వస్తారా గాన్ నుంచి? ఏం కదా అల్లుడు, నడుచుడు నాకు అలవాటే. వాకింగ్ చేస్తేనే తలక ఉంటుంది పెయ్యి. అల్లుడు మంచిగా చూసుకుంటాడా బిడ్డ? చూసుకుంటాడమ్మా. నువ్వు రాయడా కూసో, గంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినావు. ఆగో మీ ఆయన మంచిగా చూసుకుంటా అన్నా అంటివి కదమ్మా. టిఫిన్ చేస్తా అని ప్రొద్దున్న నుంచి నన్ను చంపేస్తాడు. చూడుండతమ్మా, టిఫిన్ చేస్తా అంటే మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మ ముందట ఓవర్ యాక్షన్ చేద్దామని అడుగుతున్నావా అంటుంది. ఎందుకే గట్లా అంట వాళ్ళని పాపం?
కాదత్తమ్మా నిన్న ఉప్మా చేసిన ఎంత మంచిగా చేసిన అడుగుండ్రి. బంటి నేను కలిసి వంట కూడా చేసినాం. ఇంకేంది బిడ్డ అల్లుడు గంట మంచిగా చూసుకోగా అట్లా అంటారా ఎవరన్నాళ్ళని. అమ్మ నువ్వు తినేది ఉండనే ఉప్మా ఎంత అద్భుతంగా అయిందనుకుంటాను. గట్లా అన్నది బిడ్డ చేసుడే ఎక్కువ అల్లుడు. ఇక మధ్యాహ్నం ఏం చేసిండంటే కిచిడి చేసిండు. అన్నంలో ఇంత పెసరపప్పు క్యారెట్లు బీట్రూట్లు వేసిండు, కిచిడి వేసిండ్రు. కథమిగా 2 పూటలు తిన్నాం, సూపర్ ఉండే. 2 పూటలు అదే తిన్నారా? అబ్బా గంత మంచిగా ఉందా అల్లుడు? అమ్మా నువ్వు తింటేనైతే మళ్ళీ ఇంకోసారి మా ఇంటికి రావే. గట్లా నాకు బిడ్డ ముగ్గురికి వేసేది 30 మందికి వేసిండే అమ్మ. తినలేక వచ్చినాం, తెల్లారి మిగులుతే వారేసినాం. ఇంకా చూసిండ్రా అత్తమ్మ ఎట్లా అంటుందో నేను ప్రేమగా చేసిస్తే. అల్లుడు ఏదో గట్లా అంటది, జోకులు ఎత్తది, దానికి నువ్వు అంటే ఎంత ప్రేమ. అబ్బా జోకులు చేస్తే కూడా నువ్వు ఫీల్ అవుతావా? కారా మరి అంత కష్టపడి చేస్తే. అదేం తినడు బిడ్డ, గిన్నెలో పెట్టుకో, ఎవరైనా చూస్తే తిట్టి తగులుతుంది. మాకేమన్నా ఉంచుతావా లేదా మేడం? కోడలు మొత్తం ఖాళీ చేసి తట్టున్నది కదా అత్తమ్మ. నువ్వైతే ఫస్ట్ ముఖం కడుకొని రాపో, ఆయన కథమైతే నాకే తెలియదు. చూసిండ్రా అత్తమ్మ. బాగానే వేసుకొచ్చిన అల్లుడు, నువ్వు ముఖం కడుకొని రాపో, నేను పెడతా. ఇంకేం విశేషాలు బిడ్డ? రాణి మంచిగా ఉందా? మంచిగా ఉందమ్మా, దానికి బెడ్ రెస్ట్ పాపం. దోస్తుకు బెడ్ రెస్ట్ అట, ఈ మేడం కూడా ఎక్కడికి కదలదట. ఎందుకు బిడ్డ అత్తేమో మా ఇంటికి, పాప మాలోనికి గోస కదా. నేను అస్సలు రానమ్మా, రాని ఎక్కడుంటే అక్కడనే ఉంటా, అది ఫీల్ అవుతుంది మళ్ళా. ఇది పోతే నేను ఇది ఒక్కనే ఫీల్ అవుతా అని మాత్రం అస్సలు అనుకోదు. రాణి కోసం ఉన్నది, నా కోసం ఉంటుందా అత్తమ్మ గట్లా? గట్లా అనకాలుడు, వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా దోస్తులు, అక్క ఇళ్ళ కన్నా ఎక్కువ పెరిగిండ్రు. చూస్తున్నా. స్వప్న వదిన ఈ ఎవలది ఇక్కడికి ఎందుకు వచ్చింది? కాలేజ్కి పోలే ఇవాళ? కాలేజ్ లేదా ఇవాళ? ఉంది వదిన, పెద్దనాన్న డ్రాప్ చేస్తానన్నాడు, కొంచెం లేట్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్దామన్నాడు. డిసిప్లిన్ లేకుండా అలా వెళ్తే మీ టీచర్ ఏమన్నదా? డాడీ డ్రాప్ చేస్తున్నాడు కదా వదిన, మా టీచర్ ఏమనదు. మీ ప్రిన్సిపల్ కూడా తిట్టదా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావని? మా ప్రిన్సిపల్ ఏమన్నారు, మా టీచర్స్ కూడా ఏమన్నారు వదిన, ఎందుకంటే నేను కాలేజ్ టాపర్ని కాబట్టి ఎప్పుడు వెళ్ళినా నేను బాగా చదువుకుంటాను, అందుకే నన్ను ఎవ్వరూ ఏమనరు. ఏం బోందా, ఇది కాలేజ్కి టాప్ వస్తుందట, దీని బిల్డప్ ఆడుగాను. ఇది కాలేజ్కి టాప్ వస్తే నాకేంది? ఇది ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎవరన్నా నాకు గోల్డ్ మెడల్ తెచ్చి మెడల్ ఎత్తరేంది? ఏందో నాకా చెప్పబట్టే. ఇంకా కకాటో రాలేదా వదిన? ఎందుకో ఊరికనే వదిన. నువ్వు నేర్చుకుంటావా ఏంటి కొంపదీసి? ప్రెగ్నెన్సీలో నేర్చుకునేవన్నీ. వదిన యోగా అంటే అందరికీ ఒకటే ఉంటుంది, ప్రెగ్నెన్సీలో నేర్చుకునేవి ఇవి, పుట్టెప్పుడు నేర్చుకునేవి ఇవి అని ఏముండవు. కాకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువ ఉండే ఆసనాలు చెప్పరు. నువ్వు నాకు చెప్తున్నావా మీనాక్షి? గుడ్డొచ్చి తలనెక్కిరిచ్చినట్టున్నది ఇది. నీకు ఆల్రెడీ తెలుసా వదిన? నాకు తెలియని ఏముండే ఈ ప్రపంచంలో, అర్థమవుతుందా? నీకు తెలుసా లేదా అని చెక్ చేస్తున్నా. నీ బొందనే నీ బొంద, నీకు ఏం తెలవి, పైన పటారం లోన లోటారం, పొగరు మాత్రం కుంభాల కుంభాలున్నది. పోజులు ఇవంటే బాగా ఇస్తుంది, ఆ కకాట వచ్చినాకి నీ పోజులు చూస్తా. మీనాక్షి ఊరికే నన్ను విడిచిపెట్టి వస్తున్నావు ఎందుకు? సారీ అమ్మా. ఏంటి సారీ అమ్మానా? సారీ వదిన అంటున్నావా, సారీ అమ్మా అంటున్నావా? పిచ్చి గిట్ట లేచిందా ఏంటి నీకు? నీకు యోగా క్లాసెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. బొందనే ఎవరకు? టైం ఎక్కువ లేదు కదా అమ్మా, కకాటోని కలిసి వెళ్ళొచ్చు అనుకున్నా. అయితే నాకు ఒక్క మాట చెప్పొచ్చుగా, నేను ఫాస్ట్ వచ్చేదాన్ని. ఈ మధ్య నన్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు మీనాక్షి. నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను అమ్మా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నాకు తెలుసు మీనాక్షి, బంటి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఇది దీని బిల్డప్, దానికే ఒంటరిగా పిచ్చుకుక్క మాట్లాడినట్టు మాట్లాడుకుంటుంది. ఇది ఒంటరి మొక్కబుది కదా, దీనికో తల్లి ఉన్నదా తండ్రి ఉన్నాడా, అందుకే ఇట్లా మాట్లాడుకుంటుంది కావచ్చు. సో సాడ్ ఆఫ్ యూ మీనాక్షి. నన్ను చూడు, నా చుట్టూ 100 మంది ఉంటారు. తల్లిగారింటికి పోయిన 100 మంది, ఇక్కడైనా 100 మంది నీతో పాటు. గుడ్ మార్నింగ్ కకాటో. వెరీ గుడ్ మార్నింగ్ మీనాక్షి, హౌ ఆర్ యూ? దీని దరిద్ర కొట్టు పేరేందో ఇదేందో, ఈ పేరు ఊకే మర్చిపోతున్నా. ఇదేమో అన్నది ఇప్పుడు, కటకాటోకోటో చి టికాటో కాటు కేటు కకాటో. హాయ్ కకాటో. నిన్ను కాలేజ్కి వెళ్ళలేదా ఈరోజు? దీనికేం పుట్టింది? ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా మాట్లాడతలేదు. కొంపదీసి దీని పేరు కకాటో కాదా అయింది? టటాకోనా?
ఈ మీనాక్షిది పోయేటప్పుడు బాయ్ టకాటో బాయ్ కటాకో అంటది కదా, అప్పుడు మంచిగా ఇందాం. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నది నయం. ఉంది కకాటో, కొంచెం లేట్గా వెళ్తున్నాను. కానీ కకాటో నేను రోజు నీ దగ్గర యోగా నేర్చుకుందాం అనుకున్నాను, కానీ మమ్మీ అంటోంది ఓన్లీ సండేసే అంట. అవును మీనాక్షి, నేను కొన్ని బేసిక్ యోగాసనాలు చెప్తాను, అవి నువ్వు రోజు ఇంట్లో చేసుకో, ఓకేనా? ఓకే కకాటో, థ్యాంక్ యూ. మరి ఎప్పుడు చెప్తావు? కమింగ్ అప్ సండే వస్తుందిగా, అప్పుడు చెప్తాను. ఓకే, మరి నాకు టైం అవుతుంది, నేను వెళ్ళనా? క్యారీ ఆన్. అసలు మా అత్త దీనికి పైసలు ఇచ్చింది నాకు యోగా నేర్పించడానికి. పైసలు ఇచ్చిందేమో నా కోసం, మాట్లాడేదేమో దాంతోటి. ఈ అవలెమొకపు యోగా ట్రైనర్కి కొంచెం కూడా సెన్స్ లేదు. బాయ్ కకాటో. కకాటో బాయ్ కకాటో అన్నది కదా. మిస్ యూ కకాటో. బాయ్ బాయ్. బాయ్ కకాటో. ఏంటి మెదడు గాని దొబ్బిందా ఏంటి? ఇప్పుడే వచ్చాము, కలుసుకున్నాము, అప్పుడే బాయ్ చెప్తున్నావు ఏంటి? నేను బాయ్ చెప్పానా? కాదు, హాయ్ కకాటో అన్నాను. బ్రెయిన్లెస్. ఓర్ని, కకాటో పేరు బట్టి పట్టకుండా బాయ్ కకాటో అని మొత్తం బట్టి పట్టినట్టున్నా. ఛీ, ఈరోజు క్యాజ్ రాలేదా కకాటో? క్యాజా? వాడెవడు? నీ అసిస్టెంట్ ఉంటాడు కదా కటింగ్ ప్లేయర్ పట్టుకొని, వాడు క్యాచ్ కాదు, జాక్. అతనే జాక్. రాలేదా? వస్తాడు వస్తాడు, తొందరపడకు. జాక్, కమ్ ఫాస్ట్. ఎస్ బాస్. ఓ అమ్మో, ఇదేందో కొత్త ఐటెం పట్టుకొచ్చినట్టున్నది వాళ్ళ. స్వప్న, ఆన్సర్ మీ ఫాస్ట్. 100లో నుంచి 1ని ఎన్నిసార్లు తీయొచ్చు? కకాటో నేను చెప్తాను. మీనాక్షి, నువ్వు ఇంకా వెళ్ళలేదా? డోంట్ డిస్టర్బ్ us. త్వరగా చెప్పు స్వప్న. 100 అంటే 1 0 0, అందులో 1 తీసేస్తే 0 0, అంటే ఒకేసారి తీయొచ్చు. వావ్, గ్రేట్. జాక్, తనకి డి గ్రేడ్ ఇవ్వమంటారా? DEFGH కాదు, Z గ్రేడ్ ఇవ్వు. ఎస్ బాస్. కకాటో నేను చెప్తాను. యా, చెప్పు మీనాక్షి. 1ని 100 సార్లు తీసేయచ్చు 100లో నుండి. యు ఆర్ రైట్, బట్ మీనాక్షి ఇందులో ఒక లాజిక్ ఉంది. ఇది ఊరికనే అడిగారు కదా. ఏంటి ఆ లాజిక్? 100లో నుంచి 1ని ఒక్కసారి తీసేయచ్చు, తర్వాత ఏమవుతుంది? 99 అవుతుంది. సో 99 నుంచి తీసేయమని అడగలేను కదా నేను. సో ఆన్సర్ ఈస్ ఒకేసారి. నాకు అర్థం కాలేదు, కానీ నేను కరెక్టే చెప్పిన కదా ఆన్సర్, ఒకటేసారని. వెల్ డన్ స్వప్న, నీకు అందుకే Z గ్రేడ్ ఇచ్చాము. Z గ్రేడ్ అంటే ఏంటిది? దాంతో ఏం ఉపయోగం? A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్, D గ్రేడ్. ఇందులో A గ్రేడ్ టాప్, B సెకండ్, C థర్డ్, D ఫోర్త్. నీకు Z గ్రేడ్ ఇచ్చామంటే ఆలోచించు. Z గ్రేడా? ఓవర్ యాక్షన్ చేయకు మీనాక్షి. ఇప్పుడు పోయి ఊరంతా ప్రచారం చేస్తావా? నడు కాలేజ్కి. కూల్ కూల్, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? మీనాక్షి ఎప్పుడు కాలేజ్ ఎగ్గొడదామని చూస్తుంది కకాటో. ఎప్పుడు నేను ఉండి మోటివేట్ చేస్తూ వెనకనే తిరిగితే అప్పుడు పోతుంది కాలేజ్కి. నేను లేకపోతే కథం ఇలానే టైంపాస్ చేస్తూ ఉంటుంది. సో సాడ్. అర్థమవుతుందిలే స్వప్న, నువ్వెంత కేర్ తీసుకుంటావు మీనాక్షికి. ఇప్పుడు Z గ్రేడ్ వస్తాయండి, A గ్రేడ్ వస్తాయండి. తొక్కలో గ్రేడ్స్ ఎందుకు కకాటో ఇవన్నీ? ఎంత దిక్కుమాలిన గ్రేడ్ ఎక్కువ వస్తే అన్ని టాస్క్లు ఎక్కువ అవుతాయి నీకు, టఫ్నెస్ ఇంకా పెరుగుతుంది. కకాటో, నాకు మా మమ్మీని చూడబుద్ధి అవుతుంది, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది. వెరీ గుడ్, మంచి విషయమే. ప్రెగ్నెన్సీలో కొంచెమైనా నీకు కనికరం ఉంది మీ మమ్మీ పైన. అదేంటి కకాటో, ఎవరికైనా మమ్మీ అంటే ఇష్టమే ఉంటుంది. అది సరే, మొన్ననే వెళ్ళొచ్చావుగా మమ్మీ దగ్గరికి. కానీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కకాటో. ఒక 2 డేస్ వెళ్ళి మళ్ళీ వస్తాను, సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది ట్రైనింగ్. రేపటి నుంచి నీకు ఎక్సర్సైజెస్ స్టార్ట్. ఎక్సర్సైజెసా? యోగా అంటే కూర్చొని ఓన్లీ ముక్కుతోటి బ్రీతింగ్ తీసుకున్నాడు అనుకున్నా. ఎక్సర్సైజ్ ఏంటి మళ్ళీ? నీకు నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఏంటి నార్మల్ డెలివరీయా? నేను అస్సలు చేసుకోను, సిజేరియనే. అది కూడా మత్తు ఇచ్చి చేస్తారు, నో ప్రాబ్లం. మత్తు పోయాక ఏం చేస్తారు మేడం? మళ్ళీ ఇంకా మత్తు ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటా, అది మొత్తం పెయిన్ తగ్గేదాకా. అంతేగాని నార్మల్ డెలివరీలు ఇట్లాంటివి నాతోటి కావు. అంటే అన్నీ నీ ఇష్టమేనా? నేను అసలు ఇట్లాంటి డెలివరీలు, ఫీడింగ్ ఇచ్చుడు ఇవన్నీ ఉంటాయనే అసలు ప్రెగ్నెన్సీయే వద్దు మమ్మీ నాకు అని చెప్పిన. ఓ, మీ మమ్మీ గారు ఏమన్నారు అప్పుడు?
అది బిడ్డ అట్లా నాకు అందరు కుట్టి మళ్ళీ నీకు కుట్టకపోతే మన ప్రెస్టీజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పింది. ఊరంతా నిన్ను దెప్పి పొడుస్తారు గొడ్రాలువని అని చెప్పింది. హో, ఊరంతా అలా అంటుందని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. అసలు నీకు ఆ ఫీలింగే లేదు కదూ. ఏమో అంత సుత్తి. సూపర్. మదర్హుడ్లో కూడా నీకు జెడ్ జాక్. ఎస్ నోటెడ్ మ్యామ్. నా గోస పాడైపోను. నా గోస ఎవరికి చెప్పుకోమన్నవే పోషిసినత్త. ఏం చేస్తావు బిడ్డ, ఇక మనుషులు అన్నాక కట్టాలు వస్తాయి మనకు, జంతువులకు కట్టాలు రావు కదా బిడ్డ. బాబా ఈ పోస్ట్ దాని యాక్షన్లు చిన్న యాక్షన్లు కావు. దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గుంజడానికి బిడ్డ అంటది, ఇంకేమన్నా కూడా అంటది. బిడ్డ అని ఇన్ని రోజులు ఎప్పుడన్నా పిలిచినావే నువ్వు దాన్ని? ఏం చేయమంటావు చెప్పు నన్ను. అసలు నీ గోస ఏందో చెప్తే కదా బిడ్డ నేను చెప్తా. ఏమైంది? చెప్పిండు కదా అత్త, నా మొగుడు నన్ను మోసం చేసిండని. అంటే ఏం చేసిండు? పొద్దుగాల బయట నుంచి టిఫిన్ తెస్తా అని తేలేడా? కాదు, మధ్యాహ్నం పూట బిర్యానీ పార్సల్ పట్టుకొస్తా అన్నాడు, పట్టుకరాలే, గంతే కదా. అది కూడా కాదు, పెద్ద మోసం చేసిండు. నీకు ఏమన్నా గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తా అన్నాడేంది? కాదు, పెద్దది. అర్థమైంది, నీకు వడ్డానం చేయిస్తా అన్నాడు కావచ్చు, బంగారుది. ఆహా, పెద్దది. ఏం పెద్దదే? పెద్దది పెద్దది అని ఎన్నిసార్లు అంటావు? చెప్పు నీ గోసేందో. నాకు తెలుసు, ఆ మురళిగాడు బేబీని పట్టుకొని తిరుగుతాడు, గదే నీకు తెలిసింది. లేకపోతే నువ్వు కావాలి ఇంటికి ఎందుకు వస్తావు? నాకు తెలుసు, కానీ నీ నోటి నుంచే బయటపడేటట్టు వేయాలి. పుసుక్కన నేను అన్నా అనుకో కథమే, నా పని అవుట్. ఇన్ని రోజుల సంది ఎందుకు చెప్పలేవు, నీకు ఆల్రెడీ తెలుసు అంటావు. అబ్బో, నేనెందుకు అట్లా చేస్తా? నేను కూడా తెలియనట్టే ఉంటా. నాకు ఒక దోస్తు పాడైంది తెలుసు కానీ నీకు. మనం కిట్టి పార్టీలలో కలవమా బేబీ? అవు, ఓమరికా అని దాని సంక నాకుతావు కదా ఊకే, గదేనా? మంచిగా అయింది బొడ్డిగా. నాకు మమ్మల్ని ఎప్పుడు దేకది. అది ఒమ్మరికాల నుంచి వచ్చింది అనగానే కథమిగా దాన్ని పక్కకు కూర్చోబెట్టుకుంటుంది, దానికి పెషల్ వడ్డిస్తా దాన్ని. గదే దాన్ని పొయ్యిగాల గదేనే గరి బేబీ నా మొగుడిని ఎత్తుకపోయిందే. మొగుడిని ఎత్తుకపోయిందా? గది బక్కగా ఉంటుంది కదా, దానికి ఎట్లా లేచిండాడు? ఎత్తుకపోడంటే గట్ల కాదు, నా మొగుడిని పట్టుకపోయి పెళ్లి చేసుకున్నది గది వడ్డీ. పోసిదాన మరిక బొడ్డి గంత పని చేసిన అది నాకు కూడా తెలియదు ఇన్ని రోజులు. మరి నీకెట్లా తెలిసిందే? ఆ మురళిగాడి గిట్ట చెప్పిండా? ఎవరు చెప్పిండ్రు నీకు? ఇంట్లాగా బొంబాయి ఉన్నది కదా, గది నన్ను టార్చర్ చేస్తుందని నేను మా దోస్తు ఇంటికి పోతా అని పోయిన బేబీ దగ్గరికి. నీకు ఇంట్లో టార్చర్ అయితే గీన్నే పక్కకే మా ఇల్లు ఉంటుంది, నేను గీన్నే ఉంటా. మరి నా దగ్గరికి వచ్చి ముచ్చట పెట్టచ్చు కానీ నేను అద్దు నీకు. ఒమరికోళ్ళే కావాలి నీకు. మంచిగా అయింది, ఇప్పుడు లగ్గమైంది, దాని కొంపలకు పోయినావు నీకు తెలిసింది. అయ్యో దాని పాడుగాను, దాని ఇంటికి ఎందుకు పోతివే? నేను లేనా గీన్నే ఇంటి పక్కకు, నా దగ్గరికి అత్త అయిపో కదా. ఫస్ట్ నీ దగ్గరికి వద్దామనుకున్నానే చిన్నత్త, కానీ మీ ఇంట్లో సోఫాలు ఉండయి, ఏముండయి. సోఫాలు ఎందుకే నీకు? ఈ ఒగ్గిడ కూర్చుంటే ఇప్పుడు కింద ముడ్డిని వస్తుంది. ఇంట్లో అయితే సోఫాలలో మంచిగా కూర్చోవచ్చని, వాళ్ళ ఇంట్లో సోఫాలు ఉంటాయి, అమెరికా సోఫాలు కూర్చోవచ్చని పోతే ఏమైంది? ఏం చెప్తాను వాళ్ళిద్దరు కలిసి మంచం మీద ఉన్నారా? బతుకు దీనికి వయసు పెరిగినా మెదడు పెరగలేదు. కాదు, అదేవో మంచం మీద కూర్చున్నది. ఏం చెప్తాడు వీడు? వంటింట్లో అంట చేస్తాడా? వీడు దాన్ని పెళ్లి చేసుకున్నాడా లేకపోతే వంట మనిషి లెక్క చేస్తాడా? బిజినెస్ అంటాడు, వీడు వంట మనిషి ఏంది కొంపదీసి? ఒరే అరే తారా మురళిగా అనగానే వచ్చిండు. అవ్వరి బిడ్డ, మరి ఆడిగిట్ట వంట చేయడానికి పోయిండేమో. రోజు వంట చేసి పెడతాడో మన్నో, వంట మనిషి కావచ్చు. బిజినెస్ మన్ను దుబ్బా అంటాడు కానీ అడి చేసేది వంట బిజినెస్ కావచ్చు. నోట్ల చెప్పు నడబెడితే దీనికి ఛాన్స్ దొరికితే చాలు మందిని దొక్కి పడేస్తుంది. నా కొడుకు నిజంగానే బిజినెస్ చేస్తాడే అవలేమొకదానా? కాదు, అంత మనిషి కాదు, నా మొగుడని చెప్పింది. అది చెప్పిందా? అంత ధైర్యమే నుంచి వచ్చేదానికి నిన్ను చూసి భయపడలే? నా మొగుడు కూడా ఆడే అందానికి తెలియదు, అందుకే సప్పుడు ఎత్తలేదో మన్ను.
మరి ఈడేమంటాండు నీ మురళిగాడు? ఆడు నేను అసలు నీ మొగున్నే కాదంటాండు. యవ్వా, పెళ్ళి చేసుకొని ఇద్దరు పోరగాన్లని అన్నాడికి ఇప్పుడు పెళ్ళాంని కాదు నేను నీ మొగుని కాదు అంటారు ఎవరన్నా? ఇంకొకడు ఉన్నాడు కావచ్చు, నేను మాత్రం వాడిని కాదంటాండు. డబుల్ యాక్షన్ అంటాండా? ఈ పోసేవాని ఇంట్లో టీవీ దిక్కులేదు, ఈ సీరియల్ చూడది, సినిమాలు చూడది, దీనికి డబుల్ యాక్షన్ అంటది, ఇంగ్లీష్ అన్ని మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుందో మొన్న. డబుల్ యాక్షన్ అట. మరి ఇంకొక డబుల్ యాక్షన్ ఏడి ఎటు పోయిండు అన్నాడు కదా. నీకు తెలివి లేదు, నీ తెలివి పాడైపోను. ఏం అడగాలి, ఎట్లా అడగాలి? ఏడు పాపే నీ ఏడుపు పాడుగాను. మరి ఏం చేసుడో చెప్పు, ఆపుతా. అమ్మో, ఇదేమన్నా ప్లాన్ ఎత్తాంది ఏంది? పంపవేసిన కొడుకు ఏమన్నా చేతబడి చేస్తారే ఇద్దరు కలిసి? నా మొగునికేమన్నా శాతబడి చేద్దామా? దాన్ని వెళ్ళకుండా అన్న సుట్ట తిరిగేటట్టు చేసుకుందామా? ఓ మెదడు దక్కదానా, అన్ని పిస పిస నేర్వకు, అవన్నీ అట్టియే. ఆయనత పానాలు పోయినాయనుకో నీ రోగం తిరుగుతుంది. ఎట్లా మరుగు మందులు మన్ను దుబ్బలు పెడితే చుట్టూ తిరుగుతారే, అదంతా వట్టియే. అట్టి వట్టిగా ప్రాణాలు పోగొడతారు. శాతబడిని ముండబడి ఎన్నడన్నా బడికి పోతే తెలుస్తుంది నీకు. బడిలా అన్నీ నేర్చుకోవచ్చు. బడికి పోక ఇంట్లుంటే గిట్లనే ఉంటుంది. శాతబడి అంటావు, అన్ని బడులు అంటావు. నీ తెలివి పాడైపోను. మరి ఏం చేసుడే చిన్నత్త, చెప్పు నువ్వే. పనిని తోలుకపోతాపా. నేను అచ్చేం చేయాలి? గిళ్ళకి చెప్పినవా నీ ఆడబిడ్డకు? ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆడు డబుల్ యాక్షన్ అంటాండు. ఇగో నేను ఒక ప్లాన్ చెప్తా ఇను. చెప్పు చెప్పు. ఇగో ఒక మురళిగానికి నీకు తెలిసినక్కడ ఏన్నో కాడ పుట్టుమచ్చనో మన్నో దుబ్బనో ఉంటుంది కదా. ఆయనకి పుట్టుమచ్చ ఒక్కటి దిక్కులేదు పెయి మీద. ఏ పుట్టుమచ్చలు లేకుండా ఉంటారు ఎవడన్నా? ఏదో ఒక మచ్చ మునుగుతుంది, గుర్తుపెట్టుకో, ఆలోచించు. గా మచ్చ అనుకున్నదో లేదో చూడు, అయిపాయ్ దొంగ దొరికిండు. అమ్మో, నువ్వు చిన్నదాని కాదే, మరానికి పుట్టుమచ్చలే లేవంటాను కదా. ఇదేం చెప్తుంది ఇప్పుడు? ఎంత ఆలోచించినా ఒక్క పుట్టుమచ్చ కూడా ఉన్నట్టు కనబడతలేదు. ఏదో ఒకటి చూడు, నెత్తిలో ఏమన్నా ఉన్నదా, ఏదైనా జుట్టు ఊసిపోయిందా, ఏదైనా వీపులు ఏమన్నా ఉన్నదా, కాళ్ళకు చేతులకు మంచిగా ఆలోచించు. తుతు అబ్బా, ఏం పుట్టిందే గంటలొరుతాను గట్టిగా, మళ్ళా దడుచుకుంటి. గుర్తొచ్చింది ఒకటి ఉన్నది. ఏందే చెప్పు. ఏం చెప్పా, ఆడికి పోయినాకనే చూస్తా. నువ్వు అత్తవా రావా? ఏపా నువ్వు ఎటు పోతాడు రత్తపా నీ ఎంబడే. నువ్వు నాకు ఎన్ని రోజులు సంది భోజనం పెడతానవే? నీ కూడు తిన్న ఆశ్వాసం ఉండదా నాకు? ఉంటుంది పా. కుక్క కన్నా హీనంగా కనబడతానా నావే నేను? కుక్కకుంటుంది విశ్వాసం. నీ వెనక తిరుగుతా పానాడు. తిరుగుతావు, నీకు గిట్లాంటి దరిద్ర పూచట్లు అలవాటేనా? మరి మీ ఆడబిడ్డ ఏమంటుందో ఏమో నాకు భయం అవుతుంది కదా. దాని బొంద అదేమంటది, దాని సంగతి చెప్తా నేను ఇప్పుడు. అబ్బో నేను మీ ఇంటికి రాను. నువ్వు మళ్ళా గట్టు పోతావు కదా మురళి ఇంటికి. గబేబి ఇంటికి పోతావు కదా, గప్పుడు నీ ఏం పడత్తపా. ఏం చేసుడే చిన్నత్త, నా బతుకు బస్ స్టాండ్ వేసిండే చిన్నత్త. ఏం చేస్తావు పిల్ల మరి? ఇక నా మొగుడు లేడా, పోయి నాకే చెప్పబడితే నీ గోస. నా మొగుడు ఏం చేసిండు? దాన్ని పట్టుకొని వీకిండా లేదా? గోసి దాన్ని చేసుకొని చంపేయండాడు. నన్ను నిడిచిపెట్టిండు నీ మొగుని లెక్కనే. ఇప్పటికీ పట్టించుకోడాడు. ఇక నా గోసే వాళ్ళకి చెప్పుకోవాలి. ఓ నీ రోంపాడుగాను, థూ నీ బతుకు. మళ్ళేం పుట్టిందే, మళ్ళెందుకు కొడతానో బరగొడోరినట్టు. నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైందే? దీనికి భయంలో కూడా ఎంతూజియాజం పోతనే లేదు. గంటాత్రం ఎందుకే నీకు విషయం తెలుసుకున్నాడు? దీని ముచ్చట్లు పాడగాను. ఇప్పుడు ఇది పోయి మొత్తం ఊరంతా చెప్తుంది. నాకేం అర్థమైందంటే, నీ మొగుడు ఇంకో దాన్ని పట్టుకొని వీకిండని కావన్ననే నా మొగుడిని దాని మీదకి నువ్వే ఉసిగొలిపినవు. ఓర్ని రోగం పాడుగాను. అటు పోయి ఇటు పోయి మళ్ళీ నా మీదకే ఎత్తివేమే. నాకు అందుకేనా నేను నీకు తెలిసినా చెప్పలే? నీకు ముందే తెలుసా, అయినా చెప్పలేవా? అంటే నువ్వే అన్ని దాని మీదకి ఉసిగొలిపినవు. నీకు రెండో సవిత వచ్చిందని నాకు కూడా సవితిని తెద్దామని చూసినవు. నీ మొగుడు దాంతో కొట్టుకపోయిందని నా మొగుడిని కూడా దానికి పెట్టినవు లింకు. నాకిప్పుడు అర్థమైతుంది, నిన్ను లేవట్టెత్తెత్తా. అయ్యో నీ పాపం పాడుగాను, గట్ల ఎత్తవేమే? నేను నీకు సాయం చేద్దామని నేను గీడ కూసుంటే
అయ్యో నీ పాపం పాడుగాను నన్ను గిట్ల చెప్తానవేమే అన్ని ఇడిచిపెట్టే తల్లే. నిన్ను చంపే పారెత్తా, నువ్వే గట్ల ఉసిగొల్పినవు నా మొగుణ్ణి. మంచిగా నీకు ఇది కావాలి, దానికి అన్ని పిస పిస ముచ్చట్లు చెప్తావు. ఒసేయ్ ఈ మెడకాయని ఊరికేట ఇసిరి పారెత్తా సత్తవు దెబ్బకు. ఒసేయ్ ఈయను తొందర చెప్పు నీ ఆఖరి కోరికేందో. ఇగో నా సంగతి తర్వాత. నేను చచ్చినా నీకేం రాదు, బతికినా ఏం రాదు. బతుకుతే ఇంత ఆసర దొరుకుతుంది, ఆలోచించు నువ్వే. నా మొగుడు నాకు అన్యాయం చేసిండు. ముందుగాల పోయి గమురలి గాని సంగతి చెప్పు, తర్వాత నీ ఆడబిడ్డ సంగతి చెప్పు. ఇక ఇప్పటి నుంచి నువ్వే రెచ్చిపోవచ్చే బిత్తిరిదానా. వాళ్ళు నిన్ను ఆడిస్తాను కదా, ఇప్పటి సంది నువ్వే వాళ్ళని ఆడియచ్చు. లే అవునా? గిసోంటి మంచి మంచి ఐడియాలే నిత్తపో. నీ పిసపాడుగాను నన్నే చంపితే ఏమత్తది నీకు? బంగారు బాతుగుడ్డు కథ తెలదా అని నీకు? బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుతా అంటది ఇది. అవును మరిగా, ఇది బంగారు గుడ్లు పెడుతుంది బాతు. ఈనటోళ్ళం మెంపిసోళ్ళం ఇక. అంటే ఇప్పుడు నేను వాళ్ళందరిని ఆడియచ్చా? అవునే పిసబిత్తిరిదానా, ఇన్ని రోజులు నిన్ను ఆడిచ్చిండ్రు, ఇప్పుడు నువ్వు ఆడియచ్చాలను. ఆడిత్తా. మరి నిన్ను చంపద్దా అని? నన్ను చంపితే నీకేమత్తదే పిసబొడ్డి నడు. ఏమో నా దగ్గరకు వచ్చి నాతోటి తలిగింది. గడి ఇంట్లో నీ మొగుడు ఏం చేస్తాడో చూడిపో. ఆ నుంచి ఇంకెళ్ళనే లేడు, గంటనే చచ్చిండు. నువ్వు చూసినావా నీ కొంచెమని ఉన్నదా ఆయనకి సిగ్గువానం? పోనాడు అని ఉతికారైపోనాడు. నీ ఆడబిడ్డను గడుగుపోనాడు. నేను ఎన్ని మాటలు అంటాందే నీకు సిగ్గున్నా అదే వచ్చి నన్ను పట్టుకుంటాను. పోతా పోయి ఆ బొంబాయి దాని సంగతి చెప్తా, గా మురళి గాని సంగతి చెప్తా. ఇద్దరికి కోసి కారం పెడతా దీని తల్లి. పో దీని నోట్లే మనవయ్యని నాతో ముచ్చట పెట్టినట్టే పెట్టింది. అచ్చి మళ్ళా నాన్నే చంపుతానబట్టే. అవ్వో కొద్దిలా జరల బతికినా, లేకపోతే సద్దు. దీని అనసూయ నోట్ల చెప్పు నడబెడితే నా మీదనే పడుతుంది. గా మొగుడిని ఆడబిడ్డ నిలిచిపెట్టి మళ్ళా రెచ్చగొట్టి పంపుతాంది. అయిపోయి ఇల్లంతా దద్దరిల్లుతాంది, రణరంగం అయిపోతుంది. సై బొంబాయి దానా, ఏడ చచ్చినవే ఇట్రాయే నడు. ఓ బొంబాయి, దీని బొంబాయి ముఖం అంగడపోతే నువ్వేడికి పోతావే? దీని రాణి ముఖం అంగడపోతే రాణితోటి ముచ్చట్లు పెడతాన్నావే నువ్వు. ఏడ మునిగినవే? అత్తన్న గీడ సోఫా మీద బార్లు కూర్చున్నట్టు కూర్చుంటారు కదా, గీడ లేరు. ఈ మంచం కింద కూడా ఏడ దిక్కులేరు. ఈ సందిర గిట్ట మునిగినరా, ఈడ కూడా లేరు కదా. ఈ సోపెనక కూడా లేరు. ఇంట్లో లేరు వాళ్ళు. ఏడ మునిగిండ్రు? ఇంకో రూమ్లో ఎతుకుతా. అత్తన్న దానికి ఎవరన్నా వచ్చి చెప్తే మంచిగా ఉండు నా బిడ్డకు. ఎట్లనో ఏమో, అసలే రాణి కడుపుతోటున్నది బెడ్ రెస్ట్, అది భయపడుతుందమ్మా. ఏ రాణిదానా, దీని రాణి ముఖం అంగడపోతే ఏడ చచ్చినవే? ఈడ కూడా ఇవ్వలేరు కదా. ఈ కిటికీలకేంచి దూకి వారిపోయినరే ఏంది? మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టనే, పాతర పెడతా మిమ్మల్ని ఇద్దరిని. దీని రాణి ముఖం అంగడపోతే మామ మంచోడని మామతోటి మాట్లాడతా, అవే నాతోటి మాట్లాడవా అని నిన్ను. సై బొంబాయి దానా, బాత్రూంలో చచ్చిన అరే అత్తన్ననే బొంబాయి. ఏడ చచ్చిండ్రు ఇల్లు? బాత్రూంలో లేరు, బెడ్రూమ్లో లేరు. మంచం కింద మునిగిన అరే మంచం కింద కూడా లేరు కదా. ఓస్ బొంబాయి దానా, ఏడున్నవే? ఫ్యాన్కి ఏలాడుతాన్నారే ఇద్దరు కలిసి, ఫ్యాన్కి కూడా ఏలాడతలేరు కదా. అవ్వో నా మూతి వలిగే. అవ్వ ఏడున్నారు ఇల్లు? గొడిసేపు మెడిటేషన్ చెయ్యన్న దొరుకుతారు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. అను గిట్ల చేస్తానవేందే పిస? నేనేం చేయను మరి నా కొడుకు గట్ల చేస్తే? సే బొంబాయి పెట్టే. ఇదోటి టాప్కో సజ్జలకులు ఇస్తుంది. రే రాజుగా, నువ్వన్న అర్థం చేసుకోరా నా బాధను. అసలు ఈ బొంబాయి పెట్టే ఈ రాణి ముఖం అంగడి పోతే కోసం వెతికే బదులు నీ ఆఫీస్కి అత్త అయిపోతుండరా రాజుగా. అత్తనరా నీ ఆఫీస్కు. అసలు విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే ఈ విషయం. నీకు తప్ప, నీకు నీ బిడ్డకు ఇద్దరికే తెలియదు, అందరికీ తెలుసు. అరే రాజుగా, మీ అయ్య ఏం పని చేసిండో తెలుసారా నీకు? వీళ్ళు ఏడ మునిగిండ్రో ఏమో, ఇల్లంతా ఎతికిది ఏడ దిక్కులేరు. ఈ ఫ్రిడ్జ్లో గిట్ట దాక్కున్నారా ఏంది? అందులో ఐస్ క్రీమ్ ఉండే తినడానికి ఉన్నారేమో అందులో. కాదు, ఐస్ క్రూట్ మొన్ననే తిన్నా నేను.
ఐస్ క్రూట్ ఎక్కడిది లేదు. చేపల కూర పొద్దుగాల వండిన చేపల కూర ఒక్క ముక్క తినలే. ఓ 4-5 ముక్కలు తిందాం, ఆకలి అవుతుంది. దాయే చేపల కూర, తొందర తింటారాయే చేపల కూర. నా మొగుడు ఏం చేసిందో చెప్తారాయే చేపల కూర. పాపం డిప్రెషన్ లో పోయింది కదా, ఆకలి కూడా వస్తుంది. ఇంత ఘోరమైన డిప్రెషన్ తింది, నిద్రపోతుంది, తింటుంది, అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి దీనికి. 4-5 ముక్కలు కాదు, మీ సంగతి చెప్తాయే. దీని రాని ముఖం అంగడి పోతే మొత్తం గంజు గంజు కూర మింగుతా. ఇప్పుడు చేప ముక్కలు అన్ని మింగుతాయే, మీకు ఒక్కటి కూడా ఉంచా. మింగినాక అప్పుడు చెప్తా మీ సంగతి. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇవాళకైతే ఈ చేపల కూర మొత్తం